ఆచి చికెన్ మసాలా. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు సత్యమణి లక్ష్మీదుర్గ బెయిల్ ఈ రోజుతో ముగుస్తుంది. అయితే అనంతబాబుపై కాకినాడ రూరల్ సర్పంచ్ వరలో మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఉన్న 4 సాక్షులను సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఎమ్మెల్సీ అనుచరులు బలవంతంగా తమకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చారని, సాక్ష్యం చెప్పవద్దన్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం రాత్రి పోలీసు బృందాలు కాకినాడ కొండయ్యపాలెంలో అనంతబాబు దంపతులు నివసిస్తున్న అపార్ట్మెంట్లో సోదాలు జరిపారు. కానీ వారు అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అనంతబాబుతో పాటు సాక్షుల్ని లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన మరికొందరిపైన పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారైన అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును అరెస్టు చేశారు. అనంతబాబును అరెస్టు చేయడానికి మంగళవారం రాత్రి కాకినాడలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆయన పరారయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ మార్నింగ్ సందీప్. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు పార్టీ అధికారం పోయినప్పటికీ ఆయన ఎక్కడా తగ్గడం లేదు. ప్రభుత్వాలకి సవాళ్లు విసురుతూనే ఉన్నాడు. ఏదైతే గతంలో తన వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసడో వీధి సుబ్రహ్మణ్యనాథ్ని హత్య చేయడం జరిగింది. తర్వాత నేరుగా పోలీసులు ఎదుట నేనే హత్య చేశానని లొంగిపోయిన తర్వాత జైల్లో ఉండిచ్చారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇది మన సర్పవరం పోలీస్ స్టేషన్ లో 195/2022 కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఏదైతే మృతుని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నపం పెట్టుకున్నారో తమకు న్యాయం జరగలేదు, కేసులో పూర్వపరాలు పరిశీలించాలని దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఆఫీసర్ గా కాకినాడ అదనపు ఎస్పీ ఐపీఎస్ అధికారి దేవరాజు మనీష్ పాటిల్ నియమించారు. ఆయన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి హత్య జరిగినప్పుడు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఆయన వెంటనే ఉంది, ఆయన ఏ ఆసుపత్రి ఆమె చెప్పినట్టుగా ఏ ఆసుపత్రికి వెళ్ళదని చెప్పి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చి రాజమండ్రి ఎస్సీ కోర్టులో దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను A2 ముద్దాయిగా చేర్చారు. అయితే తనను అరెస్ట్ చేయకూడదంటూ ఆమె హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ రోజు వరకు బెయిల్ ఇచ్చింది. ఈ రోజు తర్వాత ఆమె ఏం చేస్తారో ఆమె కోర్టు లొంగిపోతా అరెస్ట్ చేస్తారో తేలాల్సి ఉంది. అయితే ఇక్కడే కొత్త దిశ ఏర్పడింది. అనంతబాబు ఇప్పటికీ తన ఎమ్మెల్సీ పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పడానికి కాకినాడకి చెందిన అరవ దుర్గా శివప్రసాద్, అరవ మణికంఠ, ముమ్మిడి వెంకటేష్, సవలం పవన్ అనే 4 మీద కూడా అతనికి మనిషికి ఒక్కొక్కరికి ₹1,00,000 చెప్పనిచ్చి సాక్ష్యాలు చెప్పొద్దు, సాక్ష్యాలు మాకు అనుకూలంగా చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బలవంతంగా 4 కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 చెప్పని ఇవ్వడం జరిగింది. అయితే ఈ 4 కూడా మృతుడు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం గారు చెందిన సన్నిహితులు కావడంతో వాళ్ళు ఆ డబ్బులు బలవంతంగా తీసుకున్నప్పటికీ తర్వాత మాకు ఇలా బెదిరించారు, ఎవరైతే మా దగ్గరికి వచ్చి బెదిరించారో వాళ్ళ పేర్లు సైతం ఇచ్చి కడియాల చిన్నబాబు, కడియాల సతీష్, అదేవిధంగా మాగంటి రాంబాబు వచ్చారని చెప్పి వాళ్ళ పేర్ల మీద కంప్లైంట్ ఇచ్చారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో దీని మీద మరో ఎఫ్ఐఆర్ అవుతుంది. ఈ ఎఫ్ఐఆర్ నేపథ్యంలో అనంతబాబును అదుపులో తీసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడలోని కొండైపాలెంలో ఉంటున్న అతని అపార్ట్మెంట్ కి వెళ్లి మంగళవారం రాత్రి పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. అప్పటికే భార్యాభర్తలిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు ప్రకటించడం జరిగింది. ఏదైతే లక్ష్మీదుర్గ బెయిల్ ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ఇక్కడి నుంచి పరారైనట్టుగా చేస్తున్నారు. దీంతో పోలీసులు గాలిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అతను స్నేహితులు కావచ్చు, లేదంటే పార్టీ నాయకులు వీళ్ళ సెల్ ఫోన్ల ఆధారంగా అనంతబాబును అదుపులో తీసుకుంటాం, సాక్షుల్ని బలవంతంగా డబ్బులు ఇచ్చి సాక్ష్యం చెప్పడం, చంపేస్తానని బెదిరించిన నేపథ్యంలో పలు సెక్షన్ల కింద అతనిపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో ఇది ఏదైతే సిట్ ఎంక్వైరీ జరుగుతుందో అది కూడా ఈ కేసును కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది. దాంతో అతను అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. కానీ అతను గత కొద్ది రోజులుగా కొన్ని టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదు, తను నిజాయితీ పని చెప్పడం జరిగింది. అదే అనంతబాబు గతంలో తాను హత్య చేస్తున్న అంగీకరించి ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూలో తాను ఎలాంటి హత్య చేయలేదు, ప్రజలు తన వద్ద ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. దళిత యువకుడిని చంపి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం అయినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సమయానికి ఛార్జ్ షీట్ వేయకపోవడంతో బెయిల్ రావడం వంటి సంఘటనలు జరిగాయి. ఈ సంఘటన ఏదైతే అనంతబాబు కేసు సంబంధించి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు సీరియస్ గా అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పోలీసులు మీకు చేపకత కాకపోతే తప్పుకోండి, సిబిఐ అయితే కేసు ఎంక్వైరీ చేస్తాను కూడా సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పరిగణలో తీసుకునే ఈ కేసును మళ్లీ తిరగదోడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేపట్లో ఖచ్చితంగా అనంతబాబుని అరెస్ట్ చేస్తామంటున్నారు. మరోపక్క ఈ రోజు సాయంత్రంతో అతని భార్య లక్ష్మీదుర్గ బెయిల్
పూర్తవడంతో రేపు ఆమెను లొంగిపోతారా లేకపోతే పోలీసులు అదుపులో తీసుకుంటారా అన్న ఉత్కంఠ కూడా ఏర్పడింది సందీప్. ఏంటి సమస్య అంటే ప్రస్తుతం అనంతబాబు ఎక్కడున్నారు? ఏమన్నా ఆచూకీ తెలిసిందా? పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? గాలింపు చర్యలు జరుగుతున్నారు. పోలీసులు అయితే మీకు గాలింపు చర్యలు చేపట్టి అపార్ట్మెంట్కి వెళ్ళి అతను ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా చేసి మాకైతే అందుబాటులో లేడని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా అనంతబాబు కాకినాడలోనే ఉంటాడని పార్టీ నాయకులు చెప్తున్నారు. గతంలో అతను హత్య చేసిన తర్వాత 4 రోజుల వరకు కాకినాడలోనే ఉండడం కాకుండా కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాట్లు కూడా చేశారు. అంటే పోలీసులు అప్పట్లో అంతా అతనికి చనువు ఇచ్చారు. ఇప్పుడు కూడా అతను కాకినాడలోనే ఉండి ఉంటాడని చెప్పి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అతను అసెంబ్లీ నుంచి కూడా మాయమేయడం, తర్వాత వచ్చి నేను ఎక్కడికి వెళ్ళాలని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి ఎవరైతే సన్నిహితులు ఉన్నారో పార్టీ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అదేవిధంగా గతంలో అతనికి ఏదైతే ఏజెన్సీ ఏరియాలో అతను మకాం ఉందో అక్కడ, అదేవిధంగా కాకినాడలో ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఖచ్చితంగా అతను అదుపులో తీసుకుంటారు మాత్రం పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ రోజుతో అనంతబాబు భార్య బెయిల్ ముగుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రేపు ఆమె లొంగిపోయే అవకాశం ఉందా, లేకుంటే ఆమె కూడా పరారీలో ఉన్నారా? ఆమె పరారవడానికి ఇదే కారణం అని చెప్తారు. ఎందుకంటే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మన గత నెల 30 తేదీ వరకు టైం ఇచ్చి రాజమండ్రి కోర్టులో లొంగిపోమని చెప్పడం జరిగింది. రాజమండ్రి కోర్టులో బెయిల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఈమెను కేసు నుంచి తప్పించాలంటూ ఆమె, అదేవిధంగా తన భార్యను తప్పించాలని అనంతబాబు రాజమండ్రి కోర్టులో వేసిన పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. సమస్యలు అంటే సాక్ష్యాలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి కాబట్టి అనంతబాబు మీద ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తుంది? ఖచ్చితంగా బాబు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అనంతబాబును జైలుకి పంపుతాం. ఎందుకంటే అతని మీద పలు రకాల కేసుల్లో ఏదైతే ఎఫ్ఐఆర్లు వేసామో దానికి సంబంధించి అవన్నీ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, ఎందుకంటే సాక్షులు చంపేస్తామని బెదిరించడం, అదేవిధంగా బలవంతంగా డబ్బులు ఇచ్చి లంచాలకి పురుగొల్పిన కేసు కూడా దీంట్లో వస్తుంది. దాంతో ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ధర్మవరం పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించి 61(2A), 232(1), 351(2), 127(2), అదేవిధంగా 35 BNS కింద కేసులు నమోదయ్యాయి కాబట్టి దాదాపు 7 కేసులు నమోదు చేశారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సందీప్, థ్యాంక్ యూ సాంబశివరావు.